దేవుని సన్నిధిలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి ఈ ఉదయకాల సమయంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మనందరం దేవుని సన్నిధిలో చేరి ఉన్నాం. పాటల ద్వారా ఇంతవరకు దేవుని స్తుతించి గణపరిచి ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఆరాధనకి రాలేక ఇళ్ళ దగ్గరే ఉండి ఎవరైతే ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా ఈ ఆరాధనలో పాల్గొనుచున్నారో వారందరికి కూడా వందనాలు తెలియచేస్తూ, ఇళ్ళ దగ్గర ఉన్నప్పటికి కూడా మరి మనం ఆరాధనలో పాల్గొంటూ ఉన్నాం కాబట్టి మన మనసులు హృదయాలు దేవునిపై కేంద్రీకరించి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలని కోరుతూ ఉన్నాను. ఘనత పొందాలనేటువంటి ఆశ అందరికీ ఉంటుంది. ఘనత పొందాలని అందరికీ ఉంటుంది. ఆ కోరిక అందరికీ ఉంటుంది. నేను ఘనపరచబడాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి, నన్ను అందరూ అభినందించాలి అనే కోరిక అందరికీ ఉంటుంది. ఉంటుందా ఉండదమ్మా? ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్నారు, స్కూల్లో కానీ లేకపోతే సండే స్కూల్లో కానీ వాళ్ళు ఏదన్నా పాట పాడినా లేకపోతే ఏదన్నా స్టోరీ చెప్పినా వాళ్ళని వెంటనే చప్పట్లు కొట్టి అభినందించామనుకోండి, వాళ్ళు చాలా సంతోషిస్తారు, ఆనందిస్తారు. అంటే వాళ్ళ ముఖాలు వెలిగిపోతాయి. అది చేయకపోతే వాళ్ళు ఒక విధంగా ఫీల్ అవుతారు. కాబట్టి చిన్నపిల్లలకి అది ఉంటుంది, పెద్దవాళ్ళకి అది ఉంటుంది, అందరికీ ఆ కోరిక ఉంటుంది. అంటే అందరూ నన్ను అభిమానించాలని, ఘనపరచాలని, మెచ్చుకొనాలని ఆ కోరిక ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఉండొచ్చా ఉండకూడదు? అది ఉండొచ్చా ఉండకూడదండి? ఉండటం తప్పేమీ కాదు. ఎందుకంటే ఘనపరచబడాలని కోరుకోవటంలో, ఇతరుల చేత మెప్పు పొందాలని కోరుకోవటం తప్పు కాదు. ఆ కోరుకుండటం తప్పు కాదు. అయితే ఘనత అనేది ఎప్పుడు వస్తుందంటే, మెప్పు అనేది ఎప్పుడు వస్తుందంటే, మంచి కార్యాలు మనం చేస్తే, మంచి పనులు చేస్తూ ఉంటే ఆ మంచి కార్యాల ద్వారా, ఆ మంచి పనుల ద్వారా ఘనత వస్తుంది. మంచి కార్యాలు చేయటం ద్వారా, కొన్ని మంచి పనులు చేయటం ద్వారా ఘనత వస్తుంది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఆటలకు సంబంధించి అయినా, రాజకీయాలకు సంబంధించి అయినా, లేకపోతే బయట ఉద్యోగాలకు సంబంధించి అయినా, సంఘాల్లోనైనా, ఎక్కడైనా మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని మంచిగా చేయగలిగితే వారు ఘనత పొందగలిగే అవకాశం, మెప్పు పొందగలిగే అవకాశం ఉందనే విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ఒక క్రికెటర్ ఉన్నాడు అనుకోండి, అందరికంటే బాగా ఆడాడు అనుకోండి, ఆటోమేటిక్గా అతనికి ఏమొస్తుందంటే ఘనత వస్తుంది. ఓ రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, అందరికంటే ఎక్కువ ఓట్లు అతనికి వచ్చినాయి అనుకోండి, ఎక్కువ మెజారిటీతో గెలిచాడు అనుకోండి, ఆటోమేటిక్గా అతనికి ఘనత వస్తుంది. కాబట్టి ఎక్కడైనా మంచి కార్యం చేస్తే తప్పక ఘనత వస్తుంది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. అలాగే కొంతమంది చెడు చేస్తూ కూడా ఘనత కావాలని కోరుకుంటారు. అంటే వాళ్ళ ఆలోచనలు, వారి పనులు చెడ్డగా ఉంటే కానీ మాకు ఘనత రావాలి, మేము ఘనపరచబడాలని కోరుకుంటూ ఉంటారు. అది సాధ్యమయ్యే అవకాశము కాదు, ఎక్కడా కుదరదు అది. ఇప్పుడు ఒక వ్యక్తి మాదక ద్రవ్యాలు ఏమన్నా తీసుకొని ఒకడు బాగా ఆడాడు అనుకోండి, అది తెలిసిందనుకోండి, ఘనత వస్తుందండి? రాదు. చెడ్డ పని చేశాడు కాబట్టి, చెడు విధానంలో చేశాడు కాబట్టి అతను ఘనపరచబడగలిగే అవకాశం లేదు. రిగ్గింగ్ చేసి ఎక్కువ ఓట్లు సంపాదించాడు అనుకోండి, అది తెలిసిందనుకోండి, ఘనత వస్తుందా? రాదు. కాబట్టి ఎప్పుడైనా మంచి చేస్తే మనం ఘనత పొందుతాం, మెప్పు పొందుతాం. చెడు చేస్తే మాత్రం ఆ ఘనత, మెప్పు మనకు వచ్చేటువంటి అవకాశం లేదు అనే విషయాన్ని గమనించాలి. చెడు చేస్తూ కూడా ఘనత కావాలని కోరుకోవటం అది అజ్ఞానం, అలా వచ్చేటువంటి అవకాశం లేదనే విషయాన్ని మనం గమనించాలి. మంచి చేసి ఒక దేశంలో దాసుడుగా, బానిసగా ఉన్నటువంటి మొర్దెకై ఘనత పొందాడు. మొర్దెకై గురించి ఎస్తేరు గ్రంథంలో మనం చదువుతాం. ఆ ఎస్తేరు గ్రంథంలో మరి మొర్దెకై యొక్క జీవితంలో అనేక విషయాలు రాయబడినట్లుగా మనం చూస్తాం. మొర్దెకై మరి మాదీయుల పార్షిక దేశంలో బానిసగా ఉంటాడు. మనందరికీ తెలుసు, రాజ్యము రెండు భాగాల అవుద్ది.
దావీదు సొలొమోను తర్వాత యోధా రాజ్యము, అలాగే ఇశ్రాయేలు రాజ్యం అని. యోధా రాజ్యం 21 మంది రాజుల చేత పరిపాలించబడద్ది. 21 మంది రాజులు పరిపాలించిన తర్వాత వారు బబులోను చెరకు వెళ్తారు. నెబుకద్నెజర్ రాజు వాళ్ళని చెరకు తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ చెరకు తీసుకొని వెళ్ళినప్పుడు చాలామంది విశ్వాసులు కూడా తీసుకొని పోబడతారు. వారిలో ఈ మొర్దెకై అనేటువంటి వ్యక్తి కూడా ఉంటాడు. బబులోను సామ్రాజ్యం గతిస్తుంది. తర్వాత మాదీలు పార్షికులు రాజ్యానికి వస్తారు. మరి పార్షిక రాజు అయినటువంటి అహష్వరోష్ పరిపాలనలో ఏం జరిగిందనేది ఎస్తేరు గ్రంథంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు ఈ 3 గ్రంథాలు కూడా మరి యూదులు బబులోను చెరలో ఉన్నప్పుడు వ్రాయబడినటువంటి గ్రంథాలు. బబులోన రాజుల పరిపాలన గురించి, అలాగే మాదీ పార్షిక రాజుల పరిపాలన గురించి ఆ గ్రంథాల్లో వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. ఒకసారి మనం ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, షోషాను కోటలో బెన్యామీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యోధా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపెట్టబడిన వారిలో ఒకడు. కాబట్టి మొర్దెకై అనేటువంటి అతను ఎవరో చెప్పినట్లుగా మనం చూస్తాం. ఈ మొర్దెకై అనేటువంటి అతను చెరకు రాబడ్డాడు, దాసుడుగా ఉంటాడు, బానిసగా ఉంటాడు. చాలా సంవత్సరాల నుంచి వారు అక్కడ బానిసలుగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మొర్దెకై మంచి కార్యాలు చేశాడు. మరి అటు దేవుని పరంగా కానీ, తన ప్రజల పరంగా కానీ, తన వ్యక్తిగత విశ్వాస జీవితానికి సంబంధించి కానీ చాలా మంచి కార్యాలు చేస్తాడు. ఆ మంచి కార్యాలు చేయటం ద్వారా అతను బానిస అయినప్పటికి కూడా, దాసుడుగా ఉన్నప్పటికి కూడా మరి ఆ దేశంలో ఘనపరచబడినట్లుగా, ఘనత పొందినట్లుగా మనం చూడగలం. అది ఎలా సాధ్యమైందో, ఏ మంచి కార్యాలు అతను చేసి ఘనతను పొందాడో ఆ విషయాలు ఈరోజు మనం ఆలోచిద్దాం. ఎస్తేరు గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మన పాఠం ఏంటంటే, మంచి చేసి ఘనత నొందిన మొర్దెకై. మంచి పనులు చేసి, మంచి కార్యాలు చేసి అతను ఘనపరచబడ్డాడు, ఘనత నొందాడు. మొర్దెకై అనేటువంటి అతను ఏ మంచి కార్యాలు చేశాడో, ఎలా ఘనత పొందాడో చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొదటి పాయింట్ మనం చూసినట్లయితే, మొర్దెకై చేసిన మంచి పనులు. మొర్దెకై అనేటువంటి యూదుడు ఎలాంటి మంచి పనులు చేశాడో, ఎలాంటి మంచి కార్యాలు చేశాడో ఆ విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. 7వ వచనం మనం చూస్తే, 2వ అధ్యాయం 7వ వచనంలో, ఎస్తేరు గ్రంథమే వాళ్ళ చెప్పేదంతా కూడా. 2వ అధ్యాయం 7వ వచనంలో, తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. మొర్దెకై చేసినటువంటి మంచి పనుల్లో ఒక పని ఏంటంటే, తనకొక పినతండ్రి ఉన్నాడు, వారికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు హదస్సా, అలాగే ఎస్తేరు అని పిలువబడినట్లుగా మనం చూస్తాం. మరి ఆమె తల్లిదండ్రులు లేని దానిగా ఉంది. అంటే తల్లిదండ్రులు మరి చనిపోయారు, తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ మొర్దెకై ఆమెను పెంచుకుంటాడు. యాక్చువల్గా పినతండ్రి కూతురు అంటే ఏమవుద్ది? చెల్లి అవుద్ది. అంటే చెల్లెలు తన చెల్లెల్ని పెంచుకుంటాడు. అతను తల్లిదండ్రులు లేరు కాబట్టి ఆమెను పెంచుకుంటాడు. చాలా చోట్ల మనం అనాథాశ్రమాలని చూస్తూ ఉంటాం. కొన్ని చోట్ల కొంతమంది వారి బంధువుల్లో కానీ, వారి రక్త సంబంధుల్లో కానీ ఎవరైనా మరి తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే వారిని పెంచుకోవటం, కొన్నిసార్లు ఉన్నా కూడా మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో పెంచుకోవటం, ఇలాంటి సందర్భాలు మనం చూస్తాం. ఇక్కడ మొర్దెకై కూడా మరి తల్లిదండ్రులు లేనటువంటి ఆ ఎస్తేరును అతను పెంచుకున్నట్లుగా మనం చూస్తాం.
ఇంకా గొప్ప సంగతి ఏంటంటే, ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించాడు. పెంచుకోవటానికి కుమార్తెగా స్వీకరించడానికి ఏంటి తేడా? ఉందా ఏమన్నా తేడా? పెంచుకోవటానికి కుమార్తెగా స్వీకరించడానికి తేడా ఏమన్నా ఉందమ్మా? ఉంది. పెంచుకోవటం అంటే జస్ట్ పెంచి పెద్ద చేయటం. ఇప్పుడు అనాథాశ్రమాల్లో చాలామంది పిల్లల్ని పెంచి పెద్ద చేస్తూ ఉంటారు. ప్రయోజకులైన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ చెల్లయ్యేటువంటి ఎస్తేర్ని మొదట పెంచుకున్నాడు, తర్వాత ఆమెను కుమార్తెగా స్వీకరించాడట. అంటే దాని అర్థం ఏంటి? వారసురాలుగా చేశాడు. కుమార్తెగా స్వీకరించటం అంటే వారసురాలుగా చేయటం. అంటే తన ఆస్తిలో ఆమెకు కూడా భాగం ఉంటుంది, ఆమెకు కూడా వారసత్వం ఉంటుంది. కుమార్తెగా స్వీకరించాడు. కొంతమంది దత్తత చేసుకుంటారు. దత్తత అంటే అర్థం ఏంటంటే, ఇక వాళ్ళకున్న ఆస్తులో మిగిలిన బిడ్డలతో పాటుగా వారికి కూడా వాటా ఉంటుంది, అది దత్తత. కొంతమంది దత్తత చేసుకోకుండా పెంచుతారు, అదే ఎవరిష్టం వాళ్ళది. కానీ ఇక్కడ మొర్దెకై మాత్రం ఏం చేశాడు అని అంటే, పెంచుకోవటమే కాకుండా ఆమెను కుమార్తెగా స్వీకరించాడు, బిడ్డగా అంగీకరించాడు, వారసురాలుగా ఎంచుకున్నాడు. మరి మొర్దెకైకి ఇంకా పిల్లలు ఉన్నారా లేదనేది దీనిలో రాయబడలేదు, కానీ ఆమెను మాత్రం కుమార్తెగా స్వీకరించి పెంచుకున్నట్లుగా మనం చూస్తాం. ఇది చాలా దీవెన, చాలా ఆశీర్వాదం. ఆర్ఫన్స్ని పెంచటం, ఆర్ఫన్స్ని మరి పెద్దవారిగా చేయటం, వారిని బిడ్డలుగా స్వీకరించడం అనేది ఒక దీవెన, ఆశీర్వాదంగా ఉన్నట్లుగా మనం బైబిల్లో చూడగలం. మనకు కూడా ఆజ్ఞ ఇవ్వబడింది. యాకోబు పత్రిక 1:27 మనం చూస్తే, నిజమైన భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుట అన్నాడు. అంటే దిక్కులేని పిల్లలకి సహాయం చేయటం, అలాగే విధవరాండ్రకు సహాయం చేయటం, అదొక దీవెన అన్నాడు. కాబట్టి అనాథ పిల్లల్ని పెంచి పెద్ద చేయటం ఒక దీవెన. మొర్దెకై అయితే మంచి పని చేశాడు, కుమార్తెగా స్వీకరించి వారసురాలుగా వారి పెంచి పెద్ద చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. రెండోది మనం చూసినట్లయితే, ఆమెను రాణి అయ్యేటట్లుగా చేశాడు. పెంచటమే కాదు, కుమార్తెగా స్వీకరించటమే కాదు, కానీ ఆమె మంచి స్థితికి వెళ్ళాలని, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ఆశించి ఎస్తేరు రాణి అయ్యేటట్లుగా, ఆ దేశానికి అహష్వరోషుకు భార్య అయ్యేటట్లుగా, ఆ దేశానికి రాణి అయ్యేటట్లుగా మరి మొర్దెకై మరి ఆమెను ప్రోత్సహించినట్లుగా మనం చూడగలం. మనందరికీ తెలుసు, అహష్వరోషు భార్య వస్తే భర్త మాట వినకపోవటాన్ని బట్టి, రాజు మాట వినకపోవటాన్ని బట్టి ఆమె రాణిగా ఉండటానికి వీలు లేదని ఆమెను తప్పించేశారు. తర్వాత రాణిగా ఎన్నుకోబడాలని మరి ఆలోచనతో, ఇంకో రాణిని ఎన్నుకోవాలనేటువంటి ఆలోచనతో అక్కడ ఆ సంస్థానాల్లో ఉన్నటువంటి అందమైనటువంటి యవనస్తురాండ్రందరినీ కూడా మరి కొంతకాలం వారిని మరి పోషించి, కొంతకాలం వాళ్ళని తయారు చేసి రాజు దగ్గరికి తీసుకెళ్లాలని ఏర్పాటు చేశారు. యాక్చువల్గా యూదులకు అవకాశం ఉండదు, దాసులకు అవకాశం ఉండదు, బానిసలకు అవకాశం ఉండదు. అది తెలియకుండా మరి ఎస్తేరు రూపవతి అవటాన్ని బట్టి ఎస్తేరుకు కూడా అవకాశం ఇవ్వబడింది. ఆమె కూడా మరి సిద్ధపరిచేటువంటి ఆ గుంపులోకి చేర్చబడినట్లుగా మనం చూస్తాం. 10-11 వచనాలు 2వ అధ్యాయంలో మనం చూస్తే, మొర్దెకై నీ జాతిని, నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరు నాకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలుపలేదు. ఎస్తేరు ఎలాగుండెనో అదియు, ఆమెకేమి సంభవించెనో అదియు తెలుసుకొనుటకై అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతి దినము మొర్దెకై తిరుగులాడుచుండెను. ఇక్కడ మనం గమనిస్తే మరి మొర్దెకై మంచి ఆలోచనతో ఎస్తేరు ఆ దేశానికి రాణి అవ్వాలని, అహష్వరోషుకు భార్య అవ్వాలని ప్రోత్సహించినట్లుగా, దాని కొరకు ప్రయాసపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది పెంచి పెద్ద చేస్తారు, ఏదో వాళ్ళు స్థిరపడితే చాలులే, వాళ్ళ పనాలు చేసుకుంటే చాలులే అనే ఆలోచన కలిగి ఉంటారు. కొంతమంది అయితే వారి బిడ్డలు మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటారు. మరి ఇలాగూ పెంచి పెద్ద చేసినటువంటి వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదులని ఆశిస్తారు. కానీ
మొర్దెకై ఎలాంటి వాడంటే, నా కుమార్తె, నేను పెంచుకుంటున్నటువంటి నా కుమార్తె ఈ దేశానికే రాణి అవ్వాలి. రాణి అంటే ఎన్నో స్థానం అండి? రెండో స్థానం. రాజు మొదటి స్థానం అయితే రెండో స్థానం రాణి. అంటే నా కుమార్తె ఆ స్థాయిలో ఉండాలి, ఆ స్థితికి వెళ్ళాలని ఆశపడ్డాడు, దాని కొరకు ప్రయాసపడ్డాడు. యూదురాలని తెలిస్తే అవకాశం ఉండదు కాబట్టి యూదురాలని చెప్పొద్దని ఖండితంగా ఆయన చెప్పాడు. తర్వాత అసలు ఆమె ఎలా ఉంటుందో ఏం చేస్తుందోనని మరి ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకేమి సంభవించినో అదియు తెలుసుకొనుటకై అంతఃపురం చుట్టూ రోజు తిరుగుతూ ఉన్నాడు. అంటే ఆ బిడ్డ ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ఆశ ఉందా? లేదమ్మా, చాలా ఆశ ఉంది. రాణిగా చేయాలని ఆశ ఉంది. యూదురాలని తెలిస్తే అవకాశం ఉండదని అది చెప్పొద్దని చెప్పాడు. రెండోది ఏంటంటే, మరి అసలు ఈమె ఇప్పటి వరకు ఇంట్లో పెరిగింది, వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందో, ఆమెకి ఏమవుతూ ఉందో, ఒకళ్ళు యూదురాలని తెలిసిపోతే ఆమె పరిస్థితి ఏమవుద్దనని అంతఃపురం చుట్టూరే రోజు మొర్దెకై తిరుగుతూ ఉన్నట్లుగా, ఆమె బాగోగుల గురించి తెలుసుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొర్దెకైది అంత మంచి మనసు, అలాంటి మంచి మనసుతో ఎస్తేరు విషయంలో ప్రవర్తిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలం. దేవుని కృపను బట్టి, మొర్దెకై యొక్క ఆలోచన బట్టి వస్తేకు బదులుగా ఎస్తేరు రాణిగా మరి ఎంచుకోబడి ఉన్నది, రాణిగా ఆమె ఏర్పరచబడి ఉన్నది. అహష్వేరోషుకి ఆ రాజుకు భార్యగా ఆమె ఉండటం మనం చూస్తాం. వచ్చే వారం ఆ విషయాలు మనం నేర్చుకుందాం. ఈరోజు మొర్దెకై గురించి ఆలోచన చేద్దాం. మొర్దెకై చేసినటువంటి మరొక మంచి పని ఏమిటంటే, 2వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు మనం చూస్తే, ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిక్తాను తెరేషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దాన్ని తెలియజేసెను. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరితీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను. తర్వాత రాజు యొక్క ప్రాణాన్ని కాపాడినట్లుగా, అతనికి హాని జరగకుండా, రాజు చంపబడకుండా మరి రాజు ప్రాణాలని మొర్దెకై కాపాడినట్లుగా మనం చూస్తాం. ఎస్తేరు రాణి అయింది, మరి అంతఃపురాల్లో ఉంటూ ఉంది. ఇతను ఏంటంటే తన కుమార్తె పరిస్థితి ఎలా ఉంటుందోనని మరి అక్కడక్కడే తిరుగుతూ ఉండేవాడు, ఆ అంతఃపురాల దగ్గర తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు అతను అలా తిరుగుతూ ఉండగా ఇద్దరు రాజును చంపాలని ప్లాన్ చేసుకున్నారు. బిక్తాను తెరేష్ అనేటువంటి వారు, వాళ్ళిద్దరు ద్వారపాలకులు. వాళ్ళు రాజుగారి మీద కోపం పెంచుకొని రాజును చంపాలని ప్లాన్ చేశారు. అది మొర్దెకై విన్నాడు. మొర్దెకైకి తెలిసింది. వెంటనే ఆ విషయాన్ని ఎస్తేరుకి తెలియచేశాడు. ఎస్తేరు రాజుకు తెలియచేసింది. రాజు విచారణ చేస్తే అది వాస్తవమే, వాళ్ళిద్దరూ రాజును చంపాలని ఆలోచన చేస్తున్నారనే విషయం మరి నిరూపణ అయ్యింది. దాన్ని బట్టి వారిద్దరిని చెట్టుకు ఉరి తీశారు. ఇది ఆ రాజ్య సమాచార గ్రంథంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. మొర్దెకై మరి రాజు ప్రాణాలను రక్షించినట్లుగా, ఓ మంచి పని చేసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. ఒకవేళ వీళ్ళిద్దరూ రాజును చంపేశారనుకోండి, తర్వాత ఎవరో స్థానాన్ని అధిష్ఠిస్తారు? తన కుమార్తె ఎస్తేరే ఆ దేశాన్ని పాలించేటువంటి అవకాశం రావచ్చు, ఎస్తేరుకే అవకాశం రావచ్చు. కాబట్టి ఇటు చచ్చిపోతే వదిలిపోద్దే, నా అల్లుడు చచ్చిపోతే వదిలిపోద్దే, నా కూతురు మంచి స్థితికి వెళ్ళొద్దులే అనుకున్నాడా? లేదా. అంటే నా కుమార్తెకు మరి భర్త ఉండాలి, అదే సమయంలో మరి ఆయన బ్రతకాలి, ఈ దేశాన్ని పాలించాలి, ఈ ప్రజలను పరిపాలించాలనేటువంటి ఆలోచనతో అతనికి మేలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాజు ప్రాణాలని కాపాడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో ఆస్తుల కొరకు, డబ్బుల కొరకు ఏం చేస్తున్నారండి? చంపేసే వాళ్ళు ఉన్నారు, చచ్చిపోవాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. అంటే కొంతమంది అయితే చంపేస్తున్నారు, కొంతమంది తొందరగా చచ్చిపోతే బాగుండరు బాబు, ఈ ఆస్తులు మాకు వచ్చేస్తే మా చేతుల్లోకి వస్తాయని కోరుకునేటువంటి వాళ్ళు ఉన్నారు.
రోజు మనం పేపర్లో చదువుతూ ఉన్నాం. ఆస్తుల కొరకు తల్లిదండ్రులు చంపేసిన పిల్లలను మనం చూస్తాం. ఆస్తుల కొరకు భార్యను చంపేసిన భర్తలను మనం చూస్తాం. ఆస్తుల కొరకు భర్తను చంపేసిన భార్యలను మనం చూస్తూ ఉన్నాం. ఇలాగూ చాలా విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత అన్నయ్యనో, తమ్ముడినో, అక్కనో, చెల్లినో ఈ చిన్న చిన్న ఆస్తుల కొరకు చంపేసేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మనిషి బ్రతుకుంటే ఏదైనా ఉపయోగం ఉంటుంది తప్ప చచ్చిపోతే వచ్చేదేమీ ఉండదు. ఆస్తులు ఉండొచ్చేమో కానీ మరి సమాధానం, సహవాసం ఉండేటువంటి అవకాశము లేదు. కాబట్టి ఇక్కడ మొర్దెకై యొక్క మంచితనం ఏంటంటే రాజు బ్రతికొండాలి, ఆయన క్షేమంగా ఉండాలి, ఈ దేశానికి మంచి జరగాలి అనేటువంటి ఆలోచనతో రాజు యొక్క ప్రాణాన్ని కాపాడి మంచి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4వ విషయాన్ని మనం గమనించినట్లయితే మొర్దెకైలో ఉన్నటువంటి మంచితనంలో, మంచి పనుల్లో మరొకటి ఏంటంటే అతను యూదుడు, ధర్మశాస్త్రం క్రింద జీవిస్తూ ఉన్నాడు, ధర్మశాస్త్రం క్రింద బ్రతుకుతూ ఉన్నాడు. యూదుడు కాబట్టి యూదుడుగా అతను ప్రవర్తిస్తూ ఉన్నాడు, యూదుడుగా అతను జీవిస్తూ ఉన్నాడు. ఇక్కడ రాజు అయినటువంటి అహష్వేరోషు సైన్యాధ్యక్షుడైనటువంటి హామానును హెచ్చించాడు. తన దగ్గర ఉండేటువంటి అధిపతులందరిలో కూడా అతని పీఠాన్ని పైగా ఎత్తుగా చేశాడు, అంటే అతను ఘనత పొందాలని. అంతేకాదు ప్రజలందరూ కూడా అతనికి నమస్కరించాలి, అతనికి వంగి నమస్కారం చేయాలని ఒక రాజాజ్ఞ ఇచ్చాడు. రాజు ఆజ్ఞ కాబట్టి ఎవరైనా పాటించాల్సిందే. కాబట్టి ఆ మాదీ పారశీక రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాజాజ్ఞను బట్టి హామానుకి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉన్నారు, వంగి మరి నమస్కారాలు చేస్తూ ఉన్నారు. అయితే మొర్దెకై మాత్రం ఆ విషయంలో రాజాజ్ఞను తిరస్కరించాడు, రాజాజ్ఞ ప్రకారం చేయలేదు. హామాన్ని అంటే ఆ విషయంలో నమస్కరించలేదు, సాష్టాంగపడి హామానికి నమస్కరించలేదు. ఏంటి కారణం? ఎందుకనమ్మా? యూదుడు కాబట్టి, యూదుడిగా పని చేయకూడదు. నిర్గమాకాండం 20 అధ్యాయంలో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ 10 ఆజ్ఞలు ఇస్తూ చెప్పినటువంటి ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞ ఏంటంటే నిర్గమాకాండం 20 అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ల యందే కానీ యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తూ మొదట ఆజ్ఞ ఏం చెప్పాడు అని అంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పాడు. 2వ ఆజ్ఞ ఏంటంటే, పైన ఆకాశమందు కానీ భూమి మీద ఉన్న కానీ ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదో, ఏ రూపానికి సాగిల పడకూడదో, అలాగే ఏ రూపాన్ని కూడా మీరు పూజించకూడదని చెప్పాడు. అంటే అసలు రూపమే చేయకూడదు, ఓ బొమ్మను చేయకూడదు, ఒక విగ్రహాన్ని చేయకూడదు. 2వది సాగిల పడకూడదు, అలాగే పూజింపకూడదు. అలాగే మనుషులకు కానీ మరెవరికి కానీ నమస్కరించొద్దు, దేవునికే నమస్కారం చేయాలని తెలియచేసినట్లుగా మనం చూస్తాం. ఈ నియమాన్ని బట్టి, ఈ ఆజ్ఞను బట్టి రాజాజ్ఞకు భయపడక దేవుని ఆజ్ఞకు భయపడి మరి మొర్దెకై హామానుకి నమస్కరించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. మళ్ళీ ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలోకి మనం వస్తే 2వ వచనంలో 3:2లో, కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజాజ్ఞసారముగా మోకాళ్ళలోని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా రాజు గుమ్మమునున్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండను. నేను యూదుడు కాబట్టి ఈ పని నేను చేయను. యూదుడుగా ఒక మనిషికి సాష్టాంగపడి నమస్కారం చేయకూడదు, వంగి నమస్కారం చేయకూడదు, నేను యూదుడు కాబట్టి ఆ పని చేయనని ఖండితంగా చెప్పాడు. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి
మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వరోషు యొక్క రాజ్యమన్నంతట నుండు మొర్దెకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఎప్పుడైతే మొర్దెకై మరి అతనికి సాష్టాంగ నమస్కారం చేయలేదో మొర్దెకైని చంపాలనుకున్నాడు. అయితే మొర్దెకై ఒక్కడినే చంపటం చాలా అంటే ఈజీ కార్యం. అది అతన్ని ఒక్కడినే చంపితే నాకు ఘనత ఎలా వస్తుంది? కాబట్టి అతని స్వజనులు ఎవరైతే ఉన్నారో ఆ యూదులందరినీ కూడా చంపేసేయాలి, వాళ్ళందరినీ కూడా నాశనం చేసేయాలి, యూదులు అనేవాళ్ళు ఎవరిని లేకుండా చేయాలని ఆలోచించినట్లుగా అలా ప్లాన్ వేసినట్లుగా మనం చూస్తాం. అంటే మొర్దెకైకి తెలుసు రాజాజ్ఞను మీరితే ఏమొస్తుందని తెలుసు, మరణం వస్తుందని తెలుసు. తనకే కాదు తన స్వజనులకు కూడా మరి నష్టం కలగొచ్చనే సంగతి తెలుసు. అయినా కూడా రాజాజ్ఞకు భయపడకుండా హామానుకు వంగి నమస్కారం చేయకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లుగా దేవుని ఆజ్ఞకు లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యూదుడు కాబట్టి యూదుడిగా ప్రవర్తించాడు. క్రైస్తవులమైన మనం క్రైస్తవులుగా ప్రవర్తిస్తున్నామా? నేను యూదుడిని కాబట్టి యూదుడిగా పని చేయను అన్నాడు. క్రైస్తవులమైన మనం క్రైస్తవులుగా ఉంటున్నామా? క్రైస్తవులుగా బ్రతుకుచున్నామా? ఏ రూపాన్ని చెయ్యొద్దన్నాడు, దేనికి సాగిల పడొద్దని చెప్పాడు. మరి ఇప్పుడు రూపాలు చేశారా లేదండి? చేశారు. అటు చాలా విగ్రహాలు ఉన్నాయి, హిందూ సంబంధమైన రూపాలు ఉన్నాయి. పోనీ వాళ్ళు చేసుకుంటే చేసుకున్నారు, దేవుడు ఎవరో సరిగా ఎరగక వాళ్ళు చేసుకున్నారు. క్రైస్తవ్యంలో కూడా ఈ విగ్రహారాధన వచ్చింది. యేసుక్రీస్తు విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ కనపడుతున్నాయి, మరియ విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ కనపడుతున్నాయి. వాటికి మొక్కుతూ ఉన్నారు, సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉన్నారు. ఆ విగ్రహాలను పూజించొద్దంటే ఆ విగ్రహాలను పూజిస్తూ ఉన్నారు. లేదా? జరుగుతుందా లేదండి? యేసుప్రభుని పూజించట్లేదా? అంటే యేసుప్రభుని కాదు, యేసుప్రభు విగ్రహాలను పూజించట్లేదా? మరీ విగ్రహాలను పూజించట్లేదా? గుణదల్లో జరిగేది ఏంటి? ఇక్కడ గౌరీపట్నంలో జరిగేది ఏంటి? చాలా చోట్ల జరిగేది ఏంటి? మరి అతను యూదుడై ఉండి నేను యూదుడిగా ప్రవర్తిస్తాను, వాటికి నమస్కారం అంటే నీకు నమస్కారం చేయనని విశ్వాసిగా జీవించాడు. ఈనాడు చాలామంది క్రైస్తవులు అనబడిన వారు ఆ విగ్రహాల దగ్గరికి వెళ్తున్నారు, వాటికి పూజ చేస్తున్నారు, వాటికి నమస్కారం చేస్తున్నారు. క్రీస్తు సంఘస్థులు కూడా వెళ్తున్నారు, పిల్లలకు తలెంట్రుకలు తీయించాలని, లేకపోతే మేము మొక్కుకున్నామని వీళ్ళు కూడా వెళ్ళి ఆ విగ్రహారాధన చేస్తున్నారు. మరి వాళ్ళకి మనకు తేడా ఏంటి? లోకస్తులకి మనకి తేడా ఏంటి? అన్యులకి మనకి తేడా ఏంటి? మతశాఖల వాళ్ళకి మనకి తేడా ఏంటి? వాక్యం తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి తేడా ఏంటి? అతను ఒక యూదుడు, నేను యూదుడిని, యూదుడిగానే ప్రవర్తిస్తాను అన్నాడు. మనం క్రైస్తవులు అయితే క్రైస్తవులుగా ప్రవర్తిస్తున్నామా? యేసుక్రీస్తు రూపం ఎక్కడుంది? ఏ బైబిల్లో ఉంది? యేసుక్రీస్తు రూపాన్ని ఎవరు ప్రింట్ చేశారు? దేవుడా? యేసుక్రీస్తా? అపోస్తలులా? మనుషులు ఎవరో బొమ్మను తయారు చేశారు, ఆ బొమ్మకు పూజలు చేస్తున్నారు, ఆ బొమ్మల్ని మొక్కుతూ ఉన్నారు. అది విగ్రహారాధనే, అది విగ్రహాలను పూజించటమే అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఎవరన్నా ఏదన్నా మనల్ని ప్రోత్సహిస్తే, ఎవరైనా ఏదైనా చెడు చేయటానికి మనల్ని ప్రోత్సహిస్తే నేను క్రైస్తవుణ్ణి ఈ పని చేయను అని చెప్పగలుగుతూ ఉన్నారా? ఒకవేళ ఎవరైనా మేము విగ్రహం దగ్గరికి వెళ్తున్నాం, ఈరోజు ఏదో బలెత్తున్నాం, రండి మీరు కూడా మాతో పాటు పూజ చేద్దరు కానీ రండి అంటే నేను క్రైస్తవుణ్ణి, నేను రాను అని చెప్పగలుగుతూ ఉన్నామా? లేకపోతే ఎవరన్నా ఏదన్నా చేయమని మనల్ని ప్రోత్సహిస్తే నేను క్రైస్తవుణ్ణి, ఈ పని నేను చేయను, చేయకూడదు అని చెప్పగలుగుతూ ఉన్నామా? మొర్దెకై అంత విశ్వాసి, బానిసగా ఒక దేశంలో ఉండి, దాసుడుగా ఒక దేశంలో ఉండి, చెరలో ఉండి కూడా నా ప్రాణం పోయినా పర్వాలా, నాకేమైనా పర్వాలా, నేను మాత్రం దేవుని ఆజ్ఞను మరి మేరను, దేవుని ఆజ్ఞను అనుసరిస్తాను, రాజాజ్ఞకు ఈ విషయంలో నేను భయపడనని అతను హామానికి నమస్కారం చేయనట్లుగా మనం చూస్తాం. దాని ద్వారా మరి అతనికి నష్టం రాబోతూ ఉంది, తన స్వజనులకు కూడా నష్టం రాబోతూ ఉంది. అయినప్పుడు కూడా ఏదైతే దేవుని యొక్క ఆజ్ఞ ఉందో దానికే లోబడి నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో మనం చూస్తే క్రైస్తవుల యొక్క ప్రవర్తన
క్రైస్తవుల యొక్క ఆలోచనలు, క్రైస్తవులు ఎలా ఉండాలో తెలియచేయబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఎవరన్నా ఏదైనా చెడు చేయటానికి మనల్ని ప్రోత్సహిస్తే, చెడు మాటలు చెప్పి మనల్ని గలిబిలి చేస్తూ ఉంటే, చెడు చేసి చెడు చేయటానికి మనల్ని పురుకొలుపుతూ ఉంటే, నేను అలా చేయను, నేను క్రిస్టియన్ని, నేను క్రైస్తవుణ్ణి, నేను వీటిలో పాల్గొన్నా, నాకు ఇయ్యొద్దు అని చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నామా? మొర్దెకై అలాంటి మంచి పని చేసినట్లుగా, దేవునికి లోబడినట్లుగా మనం చూస్తాం. దాని ద్వారానే అతడు ఘనత పొందాడు. చెడు చేస్తే ఘనత రాదు. చెడు పనులు చేస్తే మనం మరి ఇతరుల చేత మెప్పు పొందగలిగే అవకాశం లేదు. అలాగూ మొర్దెకై మంచి స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తాం. తర్వాత మరి హామాను స్వజనులకి హాని చేయాలని ఆలోచించాడు. తననే చంపాలని, తన స్వజనులందరినీ కూడా మరి నాశనం చేయాలని హామాను ప్రయత్నం చేస్తే, మొర్దెకై నిద్రాహారాలు మాని స్వజనులను రక్షించుకోవటం కొరకు, వారికి ఏ హాని జరగకుండా తను చేయవలసిన ప్రయత్నం అంతా చేసినట్లుగా మనం చూస్తాం. తన ప్రాణానికి కూడా భయపడకుండా, తనకేం జరిగినా పర్వాలేదు, నా జనులు మరి రక్షింపబడాలి, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లుగా మనం చూస్తాం. రాజమందిరాల్లో కానీ రాజగృహాల మధ్యకు కానీ ఏ వ్యక్తి కూడా మరి గోను పట్టా కట్టుకొని బూడిద రాసుకొని అంటే విచారంతో ఉన్నట్టుగా రాజమందిరాల దగ్గరికి వెళ్ళకూడదు. ఒకవేళ అలా ఎవరైనా వెళ్ళినట్లయితే వాళ్ళని ఉరిదీసేస్తారు. అంటే రాజుగారికి అందరూ చక్కగా ఉన్న వాళ్ళే కనపడాలి తప్ప ఎలాంటి వాళ్ళు పడితే అలాంటి వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లేదు. యూదులకి ఎలాంటి హాని వచ్చిందని తెలుసుకున్న మొర్దెకై తను గోను పట్టా కట్టుకొని రాజగుమ్మం దగ్గరికి వెళ్తాడు. అంటే రాజుగారు చూస్తే అతనికి ఏమొస్తుంది? మరణం వస్తుంది. నేను మరణించినా పర్వాలే, నా స్వజనులు రక్షింపబడాలని తన మరణాన్ని కూడా లెక్క చేయకుండా మొర్దెకై తన స్వజనుల కొరకు ప్రయాసపడినట్లుగా మనం చూస్తాం. 4:1-2 చూస్తే, జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజుగుమ్మం ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకొని వాడు రాజుగుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండరి. కాబట్టి రాజా ఆ గుమ్మాల దగ్గరికి వెళ్ళకూడదు గోనె పట్టా కట్టుకొని, కానీ అతను వెళ్ళాడు. తర్వాత మొర్దెకైని హెచ్చరిస్తాడు, మరి మన జనులు మనం రక్షించుకోవాలి, మన జనుల కొరకు మనం మరి ఏం చేయాలి అది చెయ్యాలని. మొర్దెకై, నువ్వు రాణి స్థానంలో ఉన్నావు, ఖాళీగా ఉండొద్దు, ఈ విషయంలో నువ్వు చేయవలసిన పని చేయమంటే రాణి అంటదే, మరి రాజుగారు పిలవకుండా నేను వెళ్ళకూడదు, రాజు పిలిస్తేనే ఆయన దగ్గరికి వెళ్ళేదన్నా చెప్పాలి, రాజుగారి దగ్గరికి వెళ్ళి నేను నెల దాటిపోయింది, నాకు ఇంకా పిలుపు రాలేదు, ఆయన పిలిచినప్పుడే నేను వెళ్ళి చెప్తానంటే ఈలోపు ఏం జరగవచ్చు? యూదులకు హాని జరిగిపోవచ్చు. అలాంటి సమయంలో 12వ అంటాడు, వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజు నగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమియో మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పాను. అంటే రాణి కబురు చేసింది మొర్దెకైకి, రాజుగారు పిలవలేదు, నెల అయింది, ఆయన పిలిస్తే నేను వెళ్ళి మన జనుల గురించి చెబుతానని అంటే ఆమెను గద్దిస్తున్నాడండి. ఏమని? రాజు నగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందు అని నీ మనసులో తలంచుకొనొద్దు. ఈవెక్కడుంది? రాజగృహంలో ఉంది, రాజుగారి భార్య. యూదులందరిని చంపమంటే హామాను వచ్చేమి ఈమెను చంపడం, ఎందుకని నీవెవరో? రాణి. కాబట్టి నువ్వు ఒక్కదానివే తప్పించుకుంటాను, నాకు పర్వాలేదని అనుకుంటున్నావేమో, జాగ్రత్త. నీవు ఈ సమయమందు ఏమియో మాటలాడక మౌనముగా ఉన్న ఎడల
యూదులకు సహాయమో విడుదలయ్యో మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని. మొర్దెకై యొక్క విశ్వాసం చూడండి, మొర్దెకై యొక్క ఆలోచన చూడండి. నువ్వు చెయ్యాలి, ఒకవేళ నువ్వు చేయకపోతే దేవుడు వదిలిపెట్టాడు. వేరే చోట నుండి వేరే విధంగా దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు మేలు చేస్తాడు. యూదులకి మరి సహాయం వస్తుంది వేరే విధంగా, అలాగే విడుదల వస్తుంది మరొక దిక్కు నుండి దేవుడు రప్పించగలడు. నీవును నీ తండ్రి ఇంటి వారు నశిస్తారు అంటే ఎవరో? నీవు నీ తండ్రి ఇంటి వారు అంటే ఎవరో? ఇతను కూడా ఉన్నాడుగా. ఆమె తండ్రి ఇంటి వారంటే ఇతను. కాబట్టి నీవు నీ తండ్రి ఇంటి వారికి మాత్రం నష్టం వస్తుంది, జాగ్రత్త. ఒకవేళ దీని కొరకే నువ్వు రాణి అయ్యావేమో, దీని కొరకే దేవుడు నిన్ను రాణిగా చేశాడేమో, జాగ్రత్తగా గమనించు. నువ్వు చేయవలసిన పని చేయమంటే అప్పుడు రాజాజ్ఞ లేకపోయినా నేను రాజుగారు అని చేస్తారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు వీళ్ళు డబ్బులు ఇస్తారు అని అనుకోవచ్చు. తేరాళ్ళు ఎవరు ఇవ్వలేదనుకోండి అమ్మా. కానీ దేవుడు చెయ్యాలనుకుంటే ఆగుద్దా? మరొక చోట నుండి మరొక చోట నుంచి ఆ సహాయం తప్పకుండా వస్తుంది, దేవుడు చేస్తాడు. ఈ స్థలం మనం కొనాలనుకున్నప్పుడు ఇక అవ్వదాను చాలాసార్లు ట్రై చేసాం, అవ్వలేదు. మళ్ళా ట్రై చేసాం, అవ్వలేదు. ఆఖరికే ఈరోజు కొనగలుగుతున్నాం. అంటే ఏంటి? దేవుడు ఎక్కడో ఎవరో ఒకళ్ళ ద్వారా ఆ కార్యాన్ని చేస్తాడు. ఏదో ఒక దిక్కు నుండి ఆయన చేయాలనుకున్న కార్యాన్ని చేస్తాడు. అది దేవుని కార్యం అయితే, దేవుడు చేయించే కార్యం అయితే, దేవుడు ఇష్టపడే కార్యం అయితే ఏదో ఒక దిక్కు నుండి తప్పకుండా సహాయం వస్తుంది. అలాగూ మరి మొర్దెకై హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే మొర్దెకై చాలా మంచి పనులు చేశాడు. ఒకటి, ఎస్తేర్ని పెంచుకున్నాడు, తర్వాత కుమార్తెగా స్వీకరించాడు. రెండోది, ఆమెను రాణి అయ్యేటట్లుగా ప్రోత్సహించినట్లుగా చూస్తాం. తర్వాత రాజు యొక్క ప్రాణాన్ని కాపాడాడు. తర్వాత ఒక యూదుడిగా మరి హామానికి నమస్కరించకుండా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. యూదులందరినీ కూడా రక్షించాలని ఆశపడ్డాడు. కుమార్తె రాణిగా ఉన్నప్పుడు కూడా ఆమె స్థితిని చూడకుండా నువ్వు యూదురాలివి జాగ్రత్త అని ఆమెను హెచ్చరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దాన్ని బట్టి యూదులకి రక్షణ వచ్చిందండి. 8వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే 8వ అధ్యాయం 16వ వచనంలో, మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగాను. మొర్దెకై ఆలోచన బట్టి, మొర్దెకై యొక్క నిర్ణయాన్ని బట్టి మరి మేలు జరిగిందా జరగలేదండి? ఏం జరిగిందట? యూదులకి క్షేమం వచ్చిందట, తర్వాత ఆనందం వచ్చిందట, తర్వాత సంతుష్టి అంటే అన్నీ కలిగి ఉన్నారు వాళ్ళు, సంతృప్తి ఉంది వాళ్ళలో, సంతుష్టి ఉంది, తర్వాత ఘనత వచ్చింది. యాక్చువల్గా బానిసలుగా ఉండవలసిన వారు, రాజు అక్కడ ప్రజలు ఏదన్నా పడేస్తే తినవలసినటువంటి వారు క్షేమం కలిగి ఉన్నారు, ఆనందం కలిగి ఉన్నారు, సంతుష్టి కలిగి ఉన్నారు, ఘనత కలిగి ఉన్నారు. దేవుడు ఆశీర్వదిస్తే, దేవుని చిత్తంలో కొనసాగితే దేవుడు ఇలాగ ఎవరినైనా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడనే విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. మొర్దెకై ద్వారా, అలాగే ఎస్తేరు ద్వారా యూదులకు రక్షణ వచ్చింది. వాళ్ళెంతో తృప్తిగా ఉన్నట్లుగా, ఘనతను కూడా వారు పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇలాగూ మరి మొర్దెకై మరి మంచి పనులు చేశాడు. మన పాఠం ఏంటి? మంచి చేస్తే ఏమొస్తుందమ్మా? ఘనత వస్తుంది. కాబట్టి మొర్దెకై మంచి పనులు చేశాడు కాబట్టి మంచి కార్యాలు అటు కుటుంబ విషయంలోను, రాజ్య విషయాల్లోనూ, స్వజనుల విషయంలో అతను మంచి పనులు చేశాడు కాబట్టి, మంచి కార్యాలు చేశాడు కాబట్టి అతను ఘనత పొందినట్లుగా, ఘనపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇతను కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు, స్వజనుల్ని జాగ్రత్తగా చూసుకున్నాడు, అలాగే రాజ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకున్నాడు, రాజుని జాగ్రత్తగా చూసుకున్నాడు. అన్ని విషయాల్లో మంచి పనులే చేసినట్లుగా మనం చూస్తాం. కొంతమంది అసలు వాళ్ళ కుటుంబాన్నే చూసుకోరు, కొంతమంది వాళ్ళ బంధువులనే చూసుకోరు, కొంతమంది వాళ్ళ సంఘాన్నే చూసుకోరు, కొంతమంది వాళ్ళ సమాజాన్నే చూసుకోరు. ఇక వాళ్ళనే చూసుకోలేనప్పుడు ఇతరులను చూడగలిగేటువంటి అవకాశము లేదు. మొర్దెకైకి ఎంత మంచి మనసు అంటే
తన కుటుంబం బాగుండాలని కోరుకున్నాడు. తన స్వజనులు బాగుండాలని కోరుకున్నాడు. తను బానిసగా ఉన్నప్పుడు కూడా ఈ రాజ్యం నాశనం అయిపోవాలి, పాడైపోవాలని కోరుకోలేదు. ఈ రాజ్యం బాగుండాలని కోరుకున్నాడు. అలాంటి మంచి మనసు కలిగిన వాడు మొర్దెకై. అందుకే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అందుకే దేవుడు అతన్ని ఘనపరిచాడు. అతను ఘనత పొందేటట్లుగా చేసినట్లుగా మనం చూస్తాం. ఘనపరిచేవాడు దేవుడే. ఎవరికైనా ఘనత ఇవ్వాలన్నా, ఎవరైనా మెప్పు పొందాలన్నా ఆ మెప్పునిచ్చేవాడు, ఘనతనిచ్చేవాడు, ఘనపరిచేవాడు దేవుడే అనే విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. 6:1-2 చూస్తే, ఆ రాత్రి నిద్రపట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిక్తాను, తెరాషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని, ఇందు నిమిత్తం మొర్దెకైకు బహుమతి ఏదైనాను ఘనత ఏదైనాను చేయబడినని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. వాస్తవానికి రాజుని మొర్దెకైనే రక్షించాడు. అది రాజుల సమాచార గ్రంథంలో కూడా వ్రాయబడింది. కానీ అది అంటే గ్రంథంలో ఉండిపోయింది తప్ప ఎవరో తెలియలేదు, రాజుకు తెలియలేదు. కాబట్టి దేవుడు ఘనపరచాలి అనుకుంటే, దేవుడు ఒక వ్యక్తిని ఘనపరచాలి అనుకుంటే మరి తగినటువంటి విధానంలో ఏర్పాట్లు కూడా చేస్తాడనే విషయాన్ని మనం గమనించాలి. ఘనపరచబడాలని మనం కోరుకోకూడదండి. ఘనతను మనం కోరుకోకూడదు. దేవుడు ఇవ్వాలా ఘనత, ప్రజలు ఇవ్వాలా ఘనత. మనం కోరుకున్నంత మాత్రాన వచ్చేటువంటి అవకాశం లేదు. మొర్దెకై నేను రాజుని సంరక్షించాను, రాజుకు హాని కలగకుండా చేశాను, నాకు ఘనతేది, నాకు ఘనతేది, నాకు ఘనతేది అన్నాడండి? అడిగాడు ఎవరినన్నా? ఇప్పుడు ఎవరన్నా ఇంత పని చేస్తే నేను ఎంత చేశాను, అంత చేశాను, నాకు పేరు లేదు, అది లేదు, ఇది లేదు అంటారు. యాక్చువల్గా రాజునే కాపాడాడు, రాజు ప్రాణాన్నే కాపాడాడు. మరి నన్ను ఎందుకు రాజు కనపరచలేదు? నన్ను ఎందుకు సైనికుడిగా సర్వసైన్యాధ్యక్షుడు కనపరచలేదు? నా ప్రజలు ఎందుకు కనపరచలేదు? నా ఇంట్లో వాళ్ళు ఎందుకు కనపరచలేదు? ఏమనుకోలేదండి, వదిలేశాడు అంతే. ఘనపరిచేవాడు దేవుడు, ఆ ఘనతనిచ్చేవాడు దేవుడు. తగిన సమయంలో దేవుడు చేస్తాడు. ఒకరోజు రాజుగారు పడుకున్నారు, నిద్ర పట్టట్లేదట. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ నిద్ర పట్టకుండా చేసింది కూడా ఎవరో? దేవుడే. రాజుకు నిద్ర పట్టకపోతే ఏం చేయొచ్చు? ఏదన్నా చేయొచ్చు. ఏదో వాయిద్యాలు వాయించమని చెప్పచ్చు, లేకపోతే ఎవరినన్ను వచ్చి ఏమైనా కథలు చెప్పమనొచ్చు, లేకపోతే నాట్యాలు ఆడమని చెప్పొచ్చు. రాజుగా తన స్థితికి సంబంధించి ఏదన్నా చేయించుకోవచ్చు నిద్ర పట్టకపోతే. కానీ ఈయనకు ఏం ఆలోచన వచ్చిందంటే, మన రాజ్య సమాచార గ్రంథాన్ని ఒకసారి చదివిద్దాం, ఏమేమి దాంట్లో రాయబడి అని దాన్ని తెమ్మని చెప్పాడు. దాన్ని చదివారు. చదువుతూ ఉంటే రాజు ప్రాణాన్ని మొర్దెకై కాపాడాడని రాయబడి ఉంది. అప్పుడు వెంటనే ఆపమని, అదేంటి మరి మొర్దెకై నా ప్రాణాన్ని కాపాడాడు కదా, అతనికి ఏమైనా బహుమానం ఇచ్చారా, అతన్ని ఏమన్నా ఘనపరిచారా అంటే అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు, ఆయనకి ఏ బహుమానం అందలేదు, ఆయన ఘనపరచలేదు అని చెప్పారు. అంటే ఈ ఏర్పాటు ఎవరిదే? దేవుంది. నిద్ర పట్టకుండా ఉండటానికి కారణం దేవుడు. ఆ సమాచార గ్రంథాన్ని చదివించుకోవాలని అనుకోవటం దేవుడు. కాబట్టి రాజు కూడా దాన్ని మర్చిపోకుండా మరి వాళ్ళకి ఏదో మనం చెయ్యాలి కదా, ఎందుకు చేయలేదని ఆలోచన వచ్చేటట్టుగా చేసిందే దేవుడు. కాబట్టి ఘనపరిచేవాడు దేవుడు, ఆ ఘనత ఇచ్చేవాడు దేవుడు. రాజు ద్వారా జరిగేటట్లుగా చేశాడు. ఇప్పుడు అదే తన కుటుంబస్తులు ఘనపరిస్తే ఒకలాగా ఉంటుంది, తన స్వజనులు ఘనపరిస్తే ఒకలాగా ఉంటుంది. రాజు స్థాయిలో ఘనపరిస్తే అది మామూలుగా ఉండదు. ఇప్పుడు అక్కడక్కడ సన్మానాలు చేస్తూ ఉంటారు. ఈ సన్మానాలకి పై స్థితిలో రాష్ట్రపతి స్థాయిలోనో ప్రధానమంత్రి స్థాయిలోనో సన్మానాలు జరిగితే అది వేరుగా ఉంటుంది. కాబట్టి రాజు ద్వారా మరి ఆ సన్మానాన్ని పొందేటట్లుగా, ఆ ఘనతను పొందేటట్లుగా దేవుడు ఏర్పాటు చేసినట్లుగా చూస్తాం. ఇంకొక గమ్మత్తు ఏంటంటే, మొర్దెకైని చంపాలని చూస్తున్నాడు ఎవరో? హామాను. ఎందుకని? నాకు నమస్కారం చేయలేదు కాబట్టి అతన్ని చంపాలి, తర్వాత ఇంకెవరిని చంపాలి? తన స్వజనులు యూదులందరినీ కూడా చంపేయాలని కాసు కూర్చున్నాడు. 50 మూరల ఎత్తైనటువంటి ఉరుకొయ్యని తయారు చేశాడండి మొర్దెకైని ఉరేయటానికి. 50 మూరల ఎత్తు
అయినటువంటి ఉరుకొయ్యని తయారు చేశాడు. అంటే అంత ఎత్తులో ఉరిదీస్తే మొత్తం అందరూ చూస్తారు, నేనంటే అందరికి భయం వచ్చేద్దని ఒక ఉరుకొయ్య తయారు చేయించి రెడీగా ఉంచాడు. ఎవరైతే మొర్దెకైని చంపాలని ఆలోచన చేస్తున్నారో వాడి ద్వారానే సన్మానం జరిగేటట్టుగా చేశాడండి. ఆ దేవుని ఏర్పాటు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. దేవుని ఏర్పాట్లు ఎంత గొప్పగా ఉంటాయో చూడండి. ఎప్పుడు ఈడు దొరుకుతాడా చంపేద్దాం, ఎప్పుడో ఇతన్ని ఉరేసేద్దామని ఎదురు చూస్తూ ఉన్నటువంటి హామానే మరి అతన్నే గణపరచవలసినటువంటి పరిస్థితి వచ్చింది. రాజుగారి దగ్గరికి వచ్చాడు. అంటే రాజు ఇది చదివి ఏదన్నా సన్మానం అందిందంటే అందలేదని చెప్పారు. ఈలోపు ఎవరో బయట గుమ్మం దగ్గర తచ్చాడుతున్నారంటే లోపలికి రమ్మనండి అన్నారు. ఎవరంటే హామాన్. సైన్యాధ్యక్షుడు వచ్చాడు. అప్పుడు రాజు అడిగాడు, రాజు ఒక వ్యక్తిని గణపరచాలి అని అంటే ఎలా గణపరచాలి చెప్పు అని అడిగాడు. ఎవరిని? హామాన్. హామాన్ అనుకుంటాడు, నన్ను తప్ప రాజు ఎవరిని గణపరుస్తాడు, నేను సైన్యాధ్యక్షుడు కాబట్టి నన్నే గణపరుస్తాడు, నన్ను గణపరచడం కొరకే రాజు అడుగుతున్నాడని అతను ఎలా గణపరచబడాలని కోరుకుంటున్నాడో అదంతా రాజుగారికి చెప్పాడు. ఎందుకని? ఇది దొరికేది నాకే కదా, నేనే కదా ఈ ఘనత పొందేదని. 6వ వచనంలో రాజు గణపరచనపేక్షించు వానికి ఏమి చేయవలనని రాజు అతనిని అడుగగా హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచనపేక్షించునని తనలో తాను అనుకుని రాజుతో ఇట్లా నేను రాజు గణపరచనపేక్షించు వానికి చేయదగినదేమనగా రాజు ధరించుకొని రాజవస్త్రములను, రాజు ఎక్కువ గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకొని రాజకిరీటమును ఒకడు తీసుకొని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచనపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రం మీద అతను ఎక్కించి రాజవీధులు అతను నడిపించుచు రాజు గణపరచనపేక్షించు వానికి ఇలా ఈ ప్రకారముగా చేయతగునని అతని ముందర చాటింపవలెను. అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజగుమ్మమునొద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయుము. నీవు చెప్పిన దానిలో ఒకటియు విడువక అంతయు చేయమని హామానునకు ఆజ్ఞ ఇచ్చాను. 11వ వచనంలో ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజవీధులు అతను నడిపించుచు రాజు గణపరచనపేక్షించు వానికి ఈ ప్రకారం చేయదగిన అతని ముందర చాటించెను. ఏమ్మా, ఎవరి ద్వారా చేయించాడు దేవుడి కార్యం? శత్రువు ద్వారా. యూదులకి శత్రువు హామాన్. ఆ మాట రాయబడింది, అతను యూదులకి శత్రువు అని. యూదులకి శత్రువుగా ఉన్నటువంటి మొర్దెకైకి శత్రువుగా ఉన్నటువంటి మొర్దెకైని చంపాలని ప్రయత్నం చేస్తున్న హామాను చేత దేవుడు ఈ కార్యం చేయించాడు. మరి రాజు ఆజ్ఞిత్యాక నేను కుదరదులంటా కుదురుద్దా? ఇది నాకు కాదు కదా అని ఏదో నాకు అనుకునేది అంతా చెప్పాను, ఇలా కాదులంటే కుదురుద్దా? పైగా రాజు ఏం చెప్పాడు? నువ్వు చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా తప్పటానికి ఏం లేదు, అలాగే మొర్దెకైని నువ్వు గణపరచు అని చెప్పాడు. రాజవస్త్రాలు ధరింప చేయాలట, రాజుగారు ఎక్కేటువంటి గుర్రాన్ని ఎక్కాలట, రాజు తన తలకి పెట్టుకునే కిరీటాన్ని ధరింప చేయాలట. అసలు చూడండి, అంటే రాజుగారు కుట్టించినటువంటి వస్త్రాలు అతను ధరింప చేయాలి. రాజుగారికి ఒక గుర్రం ఉంటుంది, ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించాలి. రాజుగారు కిరీటాన్ని ఎట్టుకుంటాడు, అదే కిరీటం అతనికి పెట్టాలి. తర్వాత గనులు ఉంటారు అక్కడ, ఆ గనుల్లో ఒక అతను ఆ గుర్రాన్ని నడిపించుకుంటూ రాజవీధుల్లో తీసుకెళ్ళాలి. ఓ చాటింపు వేయించాలి. ఏంటంటే రాజు ఎవరినైనా గణపరచాలి అని అనుకుంటే ఇలా గణపరుస్తాడు అని చాటింపేస్తూ తీసుకెళ్ళాలి. మొర్దెకై ఘనత వచ్చిందా? రాలేదమ్మా. వచ్చిందా? ఎవరు గణపరిచారు? అతను కోరుకున్నాడా? అతను ఆశించాడా? ఇలాంటి ఘనత అతను దాసుడుగా బానిసగా ఉన్నటువంటి దేశంలో దొరుకుద్దని అసలు ఎవరైనా అనుకుంటారా? పైగా ఒక అన్యరాజు, వీళ్ళ బానిసలుగా చూస్తున్నటువంటి రాజు తన స్థాయిలో లేదా తన కొడుకునో లేదా తన భార్యనో గణపరిచినట్లుగా గణపరచటం అనేది మరి ఎలా సాధ్యం? అది దేవుని వల్ల సాధ్యం. ఆ ఘనత దేవుడు ఇవ్వాలి, దేవుడు చెయ్యాలనుకున్నప్పుడు అది సాధ్యం.
మనం కోరుకున్నంత మాత్రాన అది సాధ్యం కాదనే విషయాన్ని మనం గమనించాలి. మరి ఆ దేశంలో ఇంతవరకు ఎవరికి కూడా అలాంటిది జరిగి ఉండదో. మొర్దెకైకి జరిగింది. రాజు వస్త్రాలు ధరించే భాగ్యం, రాజు గుర్రం ఎక్కేటువంటి భాగ్యం, అలాగే రాజు కిరీటాన్ని తన తల మీద పెట్టుకోగలిగేటువంటి అవకాశం, రాజు వెళ్ళాల్సిన రాజు వీధుల్లో అతను వెళ్ళేటువంటి అవకాశం ఇవ్వబడింది. ఆ ఘనత దేవుడిచ్చాడు. మొర్దెకై మంచిని బట్టి, మొర్దెకై మంచి పనులు బట్టి దేవుడు అతను కనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అతను ఇంకా ఎంతగా హెచ్చింపబడ్డాడు అని అంటే, ఇంకా ఎంతగా అతను దీవించబడ్డాడు అని అంటే 8వ అధ్యాయం 2వ వచనంలో, రాజు హామాను చేతిలో నుండి తీసుకొనిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. రాజు ముద్ర వేయటానికి రాజుగారు ఉంగరాన్ని వాడతారండి. యూదులు మనకి చెడుగా ఉన్నారు, యూదులందరినీ నాశనం చేయాలి, రాజాజ్ఞ ఇమ్మంటే రాజు ఏం చేశాడంటే తన ఉంగరాన్ని ముందు హామానికి ఇచ్చి, ఆ యూదులకు నువ్వేం చేయాలనుకుంటున్నావో తాకీదులు రాసి ఇదిగో ఈ ఉంగరం ముద్రేసి పంపించా అన్నాడు. అంటే హామానికి అంత అవకాశం ఇచ్చాడు. అయితే హామాను తన చెడు వల్ల నాశనం పొందాడు. ఏ ఉరికొయ్యి ఆ మొర్దెకైకి ఏర్పాటు చేశాడు, ఆ ఉరికొయ్యి మీద ఆడు ఉరిది పడతాడు. తర్వాత ఆ రాజ ఉంగరాన్ని ఆ హామాను దగ్గర నుండి తీసుకుని ఎవరికి ఇచ్చాడండి? అంటే ఇప్పుడు ఏ అవకాశం ఇవ్వబడింది మొర్దెకైకి? ఏ అవకాశం ఇవ్వబడింది? శాసనాలు చేసే అవకాశం, రాజాజ్ఞలు పుట్టించగలిగే అవకాశం. రాజుగారు ఏ ఆజ్ఞలైతే ఇవ్వాలనుకుంటారో, రాజ శాసనాలు ఏవైతే చేయాలనుకుంటారో అవన్నీ చేసే అవకాశం మొర్దెకైకి ఇవ్వబడింది. యూదులకి ఏ నష్టం జరగకూడదని అన్ని సంస్థానాలకి మరి వ్రాయబడేటట్లుగా తాకీదులు తయారు చేసుకో, నీకు ఎలా కావాలంటే అలా రాసుకో, ఇదిగో ఉంగరం నీకు ఇచ్చేస్తున్నానని రాజు ఉంగరాన్ని ఇచ్చాడు. కాబట్టి యూదులకి ఏ నష్టం జరగకుండా తాకీదులు మొర్దెకై రాసి పంపించినట్లుగా మనం చూస్తాం. అంటే ఒక దేశంలో బానిసగా ఉన్న వ్యక్తి, దాసుడుగా ఉన్న వ్యక్తి రాజు ఉంగరాన్ని పొందటం, శాసనాలే తయారు చేయగలిగేటువంటి స్థాయికి వెళ్ళటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. దేవుడు అంతగా మొర్దెకై యొక్క మంచితనాన్ని బట్టి మొర్దెకైని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. 9వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడొగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. ఎక్కడికి వెళ్ళిందటండి ఆయన కీర్తి? సంస్థానాలన్నిటికీ. అంటే సంస్థానాలని ఏట్లని అంటారంటే, కొన్ని రాజ్యాలు ప్రపంచాన్ని అంతటినీ పరిపాలించినాయి. బబులోను సామ్రాజ్యం, మాదియా పార్షిక సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని అంతటినీ పాలించారు. వారు బబులోన్లో ఉండి పాలిస్తూ ఉన్నా, లేకపోతే మాదీ పార్షికులు ఉన్నటువంటి ప్రాంతంలో నుండి పరిపాలిస్తూ ఉన్నా, మిగిలిన దేశాలన్నీ కూడా వాళ్ళకే సామంతులుగా ఉంటారు, సామంత రాజులుగా ఉంటారు, సంస్థానాలుగా ఉంటాయి. కాబట్టి అన్ని సంస్థానాల్లో కూడా కీర్తిని పొందాడు ఎవరో? మొర్దెకై. అంటే ఆ ఒక్క ప్రాంతంలోనే కాదు, బబులోను ప్రాంతంలోనే కాదు, షోషాను కోట ఆ ప్రాంతంలోనే కాదు, కానీ మొత్తం ప్రపంచమంతా కూడా మొర్దెకైకి పేరు వచ్చింది, ఆ కీర్తి వచ్చింది. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడొగుట చేత అతని కీర్తి సంస్థానం అన్నిటి యందు వ్యాపించింది. సంస్థానములన్నిటి యందు అంతకంతకు అభివృద్ధి అయ్యాడు, అంతకంతకు గొప్పవాడయ్యాడు. అంటే ఎప్పుడూ కూడా స్లోగా పెరగాలండి, అంతకంతకు పెరుగుతూ ఉండాలి, గొప్పవాళ్ళు అవుతూ ఉండాలి. ఒకేసారి మరి గొప్పవాళ్ళు అయిపోవాలని కోరుకోకూడదు, అలా అవటానికి కూడా అవకాశం లేదు. ఒకేసారి గొప్పవాళ్ళు అవ్వాలంటే వాళ్ళు ఏదో అన్యాయాలు అక్రమాలు చేసి ఉండాలి. దేవుడు ఎప్పుడూ కూడా అంతకంతకు అభివృద్ధి పరుస్తాడు. ఇక్కడ కూడా అంతకంతకు గొప్పవాడిగా చేసి మొత్తం సంస్థానాలన్నిటిలో అతనికి పేరు వచ్చేటట్లుగా దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. 10వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి, ఎలా ఉన్నాడటమ్మా? ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉండెను.
ఏ మంత్రి అయ్యాడటండి? ప్రధానమంత్రి అయ్యాడు. అసలు ఒక బానిసగా చెరలో ఉన్నటువంటి వ్యక్తి ఆ దేశానికే ప్రధాని అవటం అనేది ఎంత ఆశ్చర్యకరమైన సంగతి. ప్రధానమంత్రి అంటే ఇప్పుడు మనకి ప్రధాని మోడీ గారు, భారతదేశానికి ఆయన ప్రధాని. అంటే చాలామంది మంత్రులు ఉంటారు, ఆయన అందరికంటే మొదటివాడు, ప్రధానమైనటువంటి వాడు. ఈయన ప్రపంచానికే అన్ని సంస్థానాల మీద కూడా ప్రధానిగా ఉన్నాడు. ప్రజలకి క్షేమాన్ని ఇచ్చాడు, అనేకులకు ఇష్టడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అంతగా మొర్దెకైని ఆశీర్వదించాడు. మొర్దెకై ఇలా ఆశీర్వదించబడటానికి కారణం ఏంటమ్మా? మొర్దెకై ఇంతగా కనపరచబడటానికి కారణం ఏంటి? కేవలం మంచి పనులు, కేవలం మంచి చేసి, కేవలం తన మంచితనం వల్ల, తను చేసిన మంచి పనుల వల్ల, తన మంచి మనస్సు వల్ల ప్రజల క్షేమాన్ని కోరుకోవటాన్ని బట్టి, ప్రజల యొక్క మంచి స్థితి, ప్రజలు మంచిగా ఉండాలని కోరుకోవటాన్ని బట్టి, ఆ మంచి మనసును బట్టి దేవుడు ఆశీర్వదించాడు. ఆ మంచి మనసును బట్టి దేవుడు దీవించాడు. నా కుటుంబం బాగుండాలనుకున్నాడు, అలాగే నా సమాజం బాగుండాలనుకున్నాడు, నా సమాజం బాగుండాలనుకున్నాడు, దేశం బాగుండాలని కోరుకున్నాడు. ఆ మంచే అతన్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళాడు. మనమేం కోరుకుంటున్నాం? నా కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నామా? నా సంఘం బాగుండాలని కోరుకుంటున్నామా? మన సమాజం బాగుండాలని కోరుకుంటున్నామా? లేకపోతే పాడవ్వాలని కోరుకుంటున్నామా? ఏం కోరుకుంటున్నాం? ఘనత కావాలని ఉండొచ్చు, ఘనత కావాలని ఆశించవచ్చు. ఎప్పుడు వస్తుంది ఘనత? మంచి చేస్తే ఘనత వస్తుంది. మంచి చేయకుండా ఘనతను మనం పొందగలమా? ఒకసారి ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మంచివారిగా ఉంటే వచ్చే దీవెనలు ఎలా ఉంటాయి అనేది మనం చూస్తే, మొర్దెకైలాగా మనం మంచివారిగా ఉన్నట్లయితే, మంచిగా కొనసాగుతూ ఉన్నట్లయితే దేవుడు మనకు ఎలాంటి దీవెనలు ఇస్తాడు? సంఖ్యాకాండం 14 అధ్యాయము 24వ వచనం మనం చూస్తే, సంఖ్య 14:24లో, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములు అతనే ప్రవేశపెట్టెదను. ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. వారు దగ్గరికి వచ్చిన తర్వాత, యోర్దాను నది దగ్గరికి వచ్చిన తర్వాత మరి వేగులు వారిని పంపిస్తారు. కాలేబు కూడా ఒక 12 మంది వారిలో ఒకటిగా వెళ్తాడు. కాలేబు వచ్చి మనం ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటాం, దేవుడు మనల్ని ప్రవేశపెడతాడు, మన కణాన్ని మనం స్వతంత్రించుకుంటాం అని చెప్పాడు. చాలామంది 10 మంది అయితే ఎదురు తిరుగుతారు మన వల్ల కాదని. కాలేబు మంచి మనసు కలిగిన వాడు కాబట్టి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతను అనుకున్న దేశాన్ని, అతడు వెళ్ళొచ్చిన దేశాన్ని స్వతంత్రించుకుంటాడని దేవుడు చెప్పాడు. అంటే మంచి మనసుంటే అనుకున్నవి పొందుతారండి. మంచి మనసుంటే అనుకున్నవి సాధిస్తారు. పూర్ణ మనసుతో దేవుని వేడుకుంటే మంచే జరుగుద్ది, మంచి వాళ్ళకి మంచే జరుగుద్ది. మంచి మనసు లేకపోతే మంచి జరగలిగే అవకాశము లేదు. ఆ విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. కీర్తనల గ్రంథం 125:4 చూస్తే, కీర్తనలో 125:4లో, యెహోవా యందు నమ్మిక ఇంచువారు 4లో, యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు. దేవుడు ఎవరికి మేలు చేస్తాడటమ్మా? మంచోళ్ళకి. ఎవరికి మేలు చేస్తాడట? యథార్థమైన హృదయం ఉన్న వాళ్ళకి. మంచిగా లేకపోయినా, యథార్థమైన హృదయం లేకపోయినా దేవుడు మేలు చేయగలిగే అవకాశము లేదు. నటన, వేషధారణ ఉన్నట్లయితే, కపటం ఉన్నట్లయితే దేవుడు మేలు చేసే అవకాశము లేదు. కాబట్టి మనం ఎలా ఉంటున్నామో, మన ఆలోచన ఏంటో, మన తలంపులేంటో, మన క్రియలేంటో ప్రజలకు తెలియపోయినా దేవుడు తెలుసు. దేవుని దగ్గర మనం దాయలేం. కాబట్టి ఆయన మంచివారికి మేలు చేస్తాడు, యథార్థ హృదయులకి, వేషధారణ కానీ కపటం కానీ లేనటువంటి వారికి మేలు చేస్తాడు తప్ప మరి యథార్థత లేనటువంటి వాళ్ళకి మేలు చేసేటువంటి అవకాశం లేదనే విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ప్రసంగి గ్రంథం 2:26 మనం చూస్తే, ప్రసంగి 2:26లో, ఏలయనగా
దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. ఏమిస్తాడటమ్మా? ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి. ఎవరి దృష్టికట? దేవుని దృష్టికి. దైవ దృష్టికి, దేవుని దృష్టికి మంచివాడిగా ఉంటే, మనుషుల దృష్టికి మంచివాడుగా ఉండాలని ప్రయత్నం చేస్తారు, కానీ దేవుని దృష్టికి ఉండాలి. ముందు దేవుడు మనల్ని మంచివాడు అనుకోవాలి, వీడు బుద్ధిమంతుడు అనుకోవాలి, వీడు మంచోడని దేవుడు అనుకోవాలి. దేవుని దృష్టికి మంచివాడుగా ఉండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహిస్తాడు. జ్ఞానాన్ని ఇస్తాడట, తెలివిస్తాడట, ఆనందాన్ని ఇస్తాడు. ఎవరికండి? దేవుని దృష్టిలో మంచివాడిగా ఉండేవాడు. కాబట్టి దేవుని దృష్టిలో మంచివాళ్ళగా ఉందాం, మనుషుల దృష్టిలో కూడా మంచివాళ్ళగా ఉందాం. ఎవరి కోసమో మనం చెడ్డవాళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి కోసమో మన మంచి ఆలోచన పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. మంచివాళ్ళగా ఉందాం, మంచివాళ్ళగా ప్రవర్తిద్దాం. నటించడం కాదు. మళ్ళీ చాలామంది మంచివాళ్ళగా నటిస్తారు, వేషధారణ కలిగి ఉంటారు. అది కాదు, మంచివాళ్ళగానే ఉందాం. దేవుని దృష్టికి అది ఉంటే ఆయన జ్ఞానాన్ని ఇస్తాడట, తెలివిని ఇస్తాడట, అలాగే ఆనందాన్ని ఇస్తాడని చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు ప్రశ్నేస్తున్నాడండి. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకుడే, కలవరపడకుడే అని చెప్పాడు. మీరు మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటే హాని చేయవాడెవడు అంటే, మనం మంచి పనులు చేస్తూ ఉంటే, మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటే మీకు అసలు హాని చేసేవాడెవడు? చేస్తారమ్మా? చేసేవాళ్ళు ఉండొచ్చా? చేసేవాళ్ళు ఉంటారా? ఉండొచ్చు. కానీ దేవుడు చేయనెత్తాడా? చేసేవాళ్ళు ఉండొచ్చు, మనకు హాని చేయాలనుకునే వాళ్ళు ఉండొచ్చు, హాని చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉండొచ్చు, రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు, కానీ దేవుడు చేయనివాడు. దేవుడే అన్నాడు, నువ్వు మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటే నీకెవడ హాని చేస్తాడు? ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. ఒకవేళ మీరు నీతిగా ఉండటాన్ని బట్టి కొన్ని శ్రమలు వచ్చినా భయపడక్కర్లా, మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడే, కలవరపడకుడే. అంటే కొంతమంది బెదిరిస్తూ ఉంటారు, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, సంఘాన్ని పాడు చేసేస్తాం, సంఘాన్ని నాశనం చేసేస్తాం అని బెదిరిస్తూ ఉంటారు. ఎవరు బెదిరింపులకి భయపడవలసిన అవసరత లేదు. దేవుడు చూస్తున్నాడు, మంచివారిని ఆయన గణపరుస్తాడు, చెడ్డవారికి ఎలా బుద్ధి చెప్పాలో ఆయనకి తెలుసు. కాబట్టి మంచి విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉంటే మనకు హాని చేయగలిగే వాళ్ళు ఎవరు ఉండరు. చేయాలని ప్రయత్నం చేసినా దేవుడు చేయనివాడు. లాబాను తన అల్లుడికి హాని చేద్దామని బయలుదేరతాడండి. యాకోబుకి లాబాను మా సొంత మాంగారే, కూతుర్నిచ్చిన మాంగారే, బయలుదేరి మొత్తం అంతా అతను పట్టుకెళ్ళేదంతా దోసుకొచ్చేద్దామని బయలుదేరతాడండి. దేవుడు కల్లో కనపడి, మంచి కానీ చెడ కానీ నువ్వు యాకోబుతో మాట్లాడొద్దు, అతనికి హాని తలపెట్టొద్దు. వచ్చి అంటాడు, నీకు హాని చేద్దామని నేను అనుకున్నాను, నీ దేవుడు మాత్రం ఏ చెయ్యొద్దు అన్నాడు, నోరు మూసి కూర్చున్నానని చెప్పాడు. అంటే మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనం మంచిగా ఉంటే, మన ఆలోచనలు మంచిగా ఉంటే, మన ప్రవర్తన మంచిగా ఉంటే ఎవరు ఏం చేయలేరు. ఎవరైనా చేద్దామనుకున్నా కూడా దేవుడు చేయనిచ్చేటువంటి అవకాశము లేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 17, 19 వచనాలు మనం చూస్తే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు మనం చూస్తే చాలా మంచి విషయం యేసుక్రీస్తు ఇక్కడ తెలియచేస్తూ, అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచోడైతే మంచి మాటలు వస్తాయి, మంచోడైతే మంచి పనులు చేస్తాడు. చెడ్డోడైతే చెడ్డ మాటలే వస్తాయి, చెడ్డోడైతే చెడ్డ పనులే చేస్తాడు.
మంచోడు చెడ్డ పనులు చేయలేడు, చెడ్డోడు మంచి పనులు చేయలేడు. మంచి చెట్టు మంచి ఫలాలే ఇస్తుంది. సపోటా చెట్టు వేపకాయలు కాస్తుందా? అది తీపకాయలే ఇస్తుంది. వేప చెట్టు సపోటా కాయలు కాస్తుందా? కాయదు. అది వేపదే చేదు కాయలే ఇస్తుంది. కాబట్టి మంచి వాళ్ళు మంచి పనులు చేస్తారు. ఇప్పుడు కొంతమంది మంచి పనులు చేయట్లేదంటే దాని అర్థం ఏంటన్నమాట? వాళ్ళ మనసే మంచిది కాదు, వాళ్ళ ఆలోచనే మంచిది కాదు. కాబట్టి మంచి వాళ్ళైతే మంచి కార్యాలే చేస్తారు, మంచి పనులే చేస్తారనే విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మంచి వాళ్ళకి దేవుడు దీవెనలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అనేక రకమైన దీవెనలు ఇస్తానని చెబుతూ ఉన్నాడు. కాబట్టి మంచివారిగా ఉందాం, మంచివారిగా బ్రతుకుదాం. మొర్దెకై మంచివాడిగా జీవించి మంచి పనులు చేసి గొప్ప ఘనతను పొందాడు. కాబట్టి మనం కూడా మంచివాళ్ళగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఘనతను కోరుకొనరాదు, అది రావాలి, దేవుడు ఇవ్వాలండి. చాలామంది ఘనతను కోరుకుంటారు, కోరుకుంటే రాదండి. అది దాని అంతరికి అది రావాలి, దేవుడు ఇవ్వాలి. కొంతమంది మా కుటుంబంలో మాకు ఘనత కావాలి, సంఘంలో మాకు ఘనత కావాలి, లేదా సమాజంలో మాకు ఘనత కావాలని కోరుకుంటారు. కోరుకున్నంత మాత్రం రాదు. అసలు కుటుంబంలోనే ఘనత ఉండదు వాళ్ళకి, కుటుంబంలోనే ఘనత పొందలేరు వాళ్ళు కోరుకుంటే. అలాగే సంఘంలో ఘనత రావాలంటే సంఘానికి అనుగుణంగా ఉండాలి, దేవునికి అనుగుణంగా ఉండాలి, దేవుని చిత్తానుసారంగా జీవించాలి, సంఘ క్షేమాభివృద్ధికి పాటుపడాలి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పనిచేయాలి. అప్పుడు సంఘంలో ఘనత వస్తుంది. సమాజంలో ఘనత రావాలంటే సమాజం మేలు కోరాలి, సమాజానికి మంచి చేయాలి. సమాజమే దోచు తింటూ సమాజంలో నాకు ఘనత రావాలంటే వస్తుందా? రాదు. కాబట్టి ఘనత అనేది కోరుకొని రాదు. నాకు సన్మానం కలగాలి, లేకపోతే నేను కనపరచబడాలి, నాకు మెప్పు రావాలని మనం కోరుకోకూడదండి. అది రావాలంతే. వచ్చేటట్టుగా మనం ఉండాలి, వచ్చేటట్టుగా మనం ప్రవర్తించాలి. అలాగే దేవుడు ఇవ్వాలి. మొర్దెకై కోరుకోలేదు, అది వచ్చింది, దేవుడిచ్చాడు. రాజు చేతంత ఘనత పొందేటట్లుగా చేశాడు. మనం దేవుడిని నమ్మితే, దేవుడంటే భయం ఉంటే, దేవుడు నాకు ఆ ఘనత ఇవ్వాలి, దేవుడు నాకు ఆ స్థితి ఇవ్వాలని కోరుకోవాలి తప్ప మనంతటా మనం కోరుకోకూడదు. కోరుకున్నా కూడా వచ్చే అవకాశం లేదు. కొంతమంది కోరుకుని ఇంకా చెడ్డ పనులు చేస్తారు, అసలు రాదు, ఇంకా వెనకపోద్ది అది. కాబట్టి జాగ్రత్తగా మంచివారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. మన పనులు, ఆలోచనలు మనుషులు తెలియకపోవచ్చు, మన ఇంట్లో వాళ్ళు తెలియకపోవచ్చు, మన సంఘస్థులు తెలియకపోవచ్చు, సమాజంలో ఉన్నవారికి తెలియకపోవచ్చు. కానీ ఎవరికి తెలుసమ్మా? దేవుడు తెలుసు. మనం ఏం పనులు చేస్తున్నాము, మన ఆలోచనలు ఏంటో, మన క్రియలు ఏంటో సమస్తం దేవుడికి తెలుసు. మనకు తెలియకపోవచ్చు, నీకు తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు, మనందరి గురించి దేవుడికి తెలుసు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, మంచి చేసి ఘనత నొందిన మొర్దెకై గురించి ఆలోచించాం. మనం కూడా మంచి చెయ్యాలని హెచ్చరించబడుతూ ఉన్నాం. మంచి విషయాలను ఆసక్తి ఉండాలని హెచ్చరించబడుతూ ఉన్నాం. మంచివారుగా ఉండి మంచి ఫలాలు పొందాలని హెచ్చరించబడుతూ ఉన్నాం. అలా జీవిస్తూ దేవుని చిత్తానుసారంగా ఒకవేళ దేవుడు మనకు ఘనత ఇవ్వాలనుకుంటే ఇచ్చే స్థితిలో మనం ముందు కొనసాగాలని కోరుతూ ఉన్నాను. మనం ఎలా ఉన్నాం, మన మనసు ఎలా ఉంది, మన క్రియలు ఎలా ఉన్నాయి, మంచిగా ఉన్నాయా, దేవునికి అనుకూలంగా ఉన్నాయా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయా, ఒకసారి ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలని కోరుతున్నాను. వందనాలండి.